చేయాలి. ఎప్పుడు కూడా ఆజ్ఞను మేరకూడదు. ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపములో వచ్చే జీతం మరణం, 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 మరణం. హల్లెలూయా. అందుకోసమే బైబిల్లో చెబుతున్న సామెతల గ్రంథంలో కొంచెం వద్దాం. సామెతల గ్రంథంలోకి జాగ్రత్తగా గ్రహిద్దాం. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆజ్ఞలను గైకొన్నవాడు తన్ను కాపాడబడతాడు. తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును. ఇంకంటాడు కింద 17వ వచనంలో, బీదలు కనికరించేవాడు యెహోవాకు అర్పించువాడు వాని ఉపకారములకు అతి ఉపకారము. ఇది దేవుడు చెప్పే మాటలు ఏంటంటే, బీదలను కనికరించు, వస్త్రం లేని వారికి వస్త్రమి, ఆహారం లేని వారికి ఆహారం పెట్టు, వారికి నీ శాతమైనంత వరకు మేలు చేయి. మేలు చేసినప్పుడు నువ్వు ఎవరికి అప్పించినట్టంట? యెహోవాకు అప్పించినట్ట. యెహోవాకు అప్పించుతావు. నీ జీవితంలో చూసినప్పుడు ఎప్పుడు ఏది కొరువు ఉండదు, నీకు అన్ని కలిగి ఉంటావు. ఇంకంటున్నాడు చదవండి కింద, నీ బుద్ధి వచ్చినది నీ కుమారుని శిక్షించొద్దు, శిక్షించుము, అయితే సావాలని మాత్రం కోరొద్దండి. వాడు బుద్ధి వచ్చినట్టు శిక్షించు, బాగానే ఉంది. అరే బుద్ధి తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, ఇగో ఇలాగ ఉండాలి అని బుద్ధి తెచ్చుకో అని శిక్షించు, బాగానే ఉంది. కానీ వాడు సావాలని మాత్రము శిక్షించవద్దు, కోరుకోవద్దు. గట్టిగా చేద్దామా? ఒకటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చూద్దాం. 15వ అధ్యాయం 10వ వచనం, మార్గము విడిచిన వారికి, దేవుని మార్గంలో ఉన్నప్పుడు, తల్లిదండ్రి యొక్క మార్గంలో, మంచి మార్గంలో, దేవుని మార్గం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమైన ఆ మార్గమును విడిచిపెట్టిన వానికి శిక్ష కలిగిపోదు. అందుకోసమే చూడండి, హైవే వెళ్ళేటప్పుడు కానీ, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, మనం ఇటు ప్రయాణం చేస్తే రోడ్డు తూర్పు వెళ్తున్నాం అనుకోండి, తూర్పు వెళ్ళేటప్పుడు ఎటు ఉండాలి? మనము ఎటు నడవాలి? ఎడం పక్క నడవాలి. మరి మనం పనమటి వస్తున్నాం అనుకోండి, అదే రోడ్డు మీద ఎటు రావాలి? అటు కూడా ఇటు జరగంగానే ఎటు చూపిస్తే చెప్పండి, ఏమో ఎటు చూపిస్తుంది? ఇటు పోయేటప్పుడు ఎడం చేయి చూపిస్తుంది, ఇటు వచ్చేటప్పుడు ఎడం చేయి చూపిస్తుంది. నువ్వు ఇటు జాగ్రత్త, అదే నువ్వు కుడి చేతికి లాగు. నువ్వు హైవే మీద పోయేటప్పుడు అటు ఎడచే ఆడు వస్తున్నాడు కనుక ఎప్పటికైనా సరే అది డేంజర్. ఎందుకంటే ఎదురుగా వస్తుంటుంది. రైలు చూడండి, 2 రైళ్ళు ఒకే లైన్ మీద వస్తున్నాయి అనుకోండి, ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, మామూలు జరిగినాయా? ఒకటి నిద్రపోయో లేకపోతే సిగ్నల్ పడకో ఒకే లైన్ మీద అటు నుంచి రైలు వస్తుంటుంది, ఇటు నుంచి రైలు వస్తుంటుంది. వస్తున్నప్పుడు అది బ్రేక్ వేయడానికి అవకాశం ఉండదు, సడన్గా ఆపడానికి అవకాశం ఉండదు. అనేది ఎంతమంది చనిపోతున్నారు. అందుకోసం చిన్న తప్పు, చిన్న పొరపాటు అదేందా గట్టిగాల్లో చూద్దామా? నా ప్రియమైన దెన్మిడరా, అందుకోసమే జీవితము మన చేతిలోనే ఉంది. ప్రభు మన చెబుతున్న మాట జాగ్రత్తగా గ్రహించండి. ఆయన ఆజ్ఞను గైకున్నావనుకో, ఆయన మాట విన్నావనుకో, మనం చూస్తున్నప్పుడు మనం బతకటమే కాదు, మనం కాపాడబడతాం. గట్టిగాలో చేద్దామా? కాపాడబడతాం. ఎప్పుడు చూస్తున్నప్పుడు మనం ఆయన ఆజ్ఞను వినకుండా ఉంటామో, ఆయన మాటలు లెక్క చేయకుండా ఉంటామో, తిరస్కరిస్తామో, మనం ఖచ్చితంగా చనిపోయే వారంగా ఉంటాం. అందుకోసం నా ప్రియమైన దేవుని బిడ్డ, మన విషయంలో ఒకటే జ్ఞాపకం చేసుకో, దేవుడు ఒకటే, అజాగ్రత్త అనేది ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు దేవుని మీద భారం వేసి, క్రైస్తవుడు చూస్తున్నప్పుడు తుఫాను వస్తున్నప్పుడు హెచ్చరిక చేస్తున్నారంట. మీరందరూ కూడా చూస్తున్నప్పుడు తుఫాను వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి కనుక మీ ఇళ్లలో మొత్తం కూడా ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలి అన్నాడట. వెళ్ళాలని చెప్పినప్పుడు ఆయన పోలీసు వారు వచ్చి కేకలు వేస్తున్నప్పుడు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఒక క్రైస్తవ కుటుంబం ఉందండి. ఉన్నకల్లా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మేము ఎటు రావు, ఓ మీరు కూడా రారా వచ్చి చూస్తున్నప్పుడు వరదలు వస్తున్నాయి, అప్పటికి ఇంట్లోకి మోకాల వరకు వచ్చేసినాయంట.
మోకాళ్ళ వరకు వచ్చేసిన తర్వాత చిన్న చిన్న పడవల మీద వచ్చేసి ఆ తన భార్య పిల్లలను పంపించాడు, కానీ అతను మాత్రం రాలేదంట. అతను మాత్రము రాలేదు. ప్రభువా నన్ను రక్షించేయా అంటే రక్షించడానికి కదా పంపించింది. ఎక్కడికి ఎక్కాడు? పైన మేడ పైనకి ఎక్కాడు. మేడ పైనకి ఎక్కిన తర్వాత మేడ పైన మీద ఎక్కాడు. మొత్తం ఇల్లంతా మునిగిపోతుంది. అప్పటికి హెలికాప్టర్ వచ్చిందంట. ఎవరు నిన్నారో చూస్తున్నప్పుడు అప్పటికైనా ఎక్కువ అని చెప్పేసి లుచ్చినేశారంట. లుచ్చిన దేవుడు నన్ను కాపాడుతాడులే అంటున్నాడు. ఈ మూర్ఖత్వం ఎట్టుంటుందంటే చూస్తున్నప్పుడు ఏమైపోయిందంటే దేవుడు చూస్తున్న చనిపోయాడు. నెలలో మునిగి చనిపోయాడు. చనిపోయి అక్కడికి పోయాడు. ప్రభువా నేను ఎందుకు ఇక్కడికి ఎంతదే తీసుకొచ్చావంటే నా భార్య పిల్లలు లేరనంట. నువ్వు ఇక్కడ చచ్చిపోయి ఇక్కడికి వచ్చావు రా బాబు అన్నాడు. ఇక్కడ చచ్చిపోయి ఇక్కడికి వచ్చావు అన్నాడు. అప్పుడు చచ్చిపోవడం ఏంటి? నేను అంటే నీకు చూసేటప్పుడు ముందు వరదలు వస్తున్నాయని చెప్పేసి హెచ్చరిక చేసింది పోలీసు వాళ్ళని, అధికారులను పంపించింది నేనే కదా. నువ్వు రాలేదుగా అన్నాడు. నేను రావడం కాదు, వాళ్ళు వచ్చింది కూడా నేను పంపిస్తేనే వచ్చింది. ఓకే, నువ్వు చూస్తున్నప్పుడు మోకాల మీదకి వచ్చి పడవ మీద వచ్చినప్పుడు నీ భార్య పిల్లల్ని అయితే పంపించావు, కానీ నువ్వెందుకు ఎక్కలేదో పడవలో? నేనే కదా పంపించింది. గడ్డిగాల్లో చేద్దామా పంపించింది. పైకి ఎక్కావు, హెలికాప్టర్ కూడా పంపించావు నీకోసం నేను కాపాడటానికి. కానీ నువ్వు మూర్ఖుడు అయిపోయావు. ఎందుకంటే దేవుణ్ణి ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేని వాడిగా ఉన్నావు. అందుకోసమే నువ్వు అజాగ్రత్తగా ఉండటం వల్ల ఏమైపోయింది నీ ప్రాణం? ఆ నీళ్ళలో పడిపోయి ఇల్లు కూలి చనిపోయావు. ఇప్పుడు నువ్వు అజాగ్రత్త బట్టి ఇప్పుడు పరలోకానికి రావా? ఎక్కడికి వెళ్తావు? నిత్య నరకానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమన్నాడట దేవుడు? నరకానికి వెళ్ళు. నువ్వు ప్రార్థన చేసావు, బాగానే ఉంది. ప్రభా నన్ను కాపాడు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసావు. నేను వచ్చిన 3 సార్లు వచ్చాను నీ దగ్గరికి. 3 సార్లు నీకు అధికారులు పంపించినా కూడా, నేను కాపాడటానికి అని పంపించినా కూడా నీ అజాగ్రత్త బట్టి నీ ఆజ్ఞను చూసిన ఆజ్ఞ అధికారం మీరావు గనుక, నువ్వు లోబడలేదు గనుక ఇప్పుడు నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావు. పరలోకానికి వెళ్ళటానికి వీలు లేదు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? నరకానికి వెళ్ళాలి. గట్టిగా చూద్దామా? నరకానికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందుకోసం అజాగ్రత్త అనేది చాలా మందికి ఇదే ఎక్కువ ఉంటుంటుందండి. ఎందుకంటే చాలా మంది అజాగ్రత్తగా ఉంటారు, నిర్లక్ష్యం ఉంటుంటుంది. చాలా మందికి భయం ఉండదు. వాహనాలు తోయేటప్పుడు భయం ఉండదు, నడిచేటప్పుడు భయం ఉండదు. ఇదిగో అది గుంటల్లో నడిచేటప్పుడు కూడా కొంతమంది పైన చూస్తుంటారు, పక్కన చూస్తుంటారు, చక్కగా నడవరు. ఈరోజు చాలా మంది రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా వాహనాలను భయపడుతున్నారు, కానీ నడిచేవాడు భయపట్ల రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. రోడ్డు మీద పక్కకి విడేటర్ కట్టిన దేనికి? నువ్వు నడవటానికి కదా. దానికి చూస్తున్నప్పుడు ఆ రూట్ తప్ప నువ్వు బయట ఇంక రోడ్డు మీదకి బైపాస్లోకి నువ్వు రాకూడదు కదా. దాని మీదే నడవాలి నువ్వు. ఎందుకనంటే నువ్వు ఇక్కడికి వచ్చావంటే అది వాహనాలు వెళ్ళటానికి వచ్చావా, పొరపాటున వాడు 100-150 స్పీడ్ మీద ఉంటాడు, నేను గుద్దేస్తాడు, వెళ్ళిపోతాడు, నీ ప్రాణం ఇక్కడే పోద్ది. అందుకోసం నా ప్రియమైన బిడ్డలు జాగ్రత్త గ్రహించాలి. ఆజ్ఞ అంటే మామూలు విషయం కాదు. తన ఆజ్ఞలు గైకున్నవాడు తను కాపాడబడతాడు. దేవుని ఆజ్ఞలు గైకున్నవాడు ఎప్పుడు కాపాడబడతాడు. అందుకోసం బైబిల్లో ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరు అంటే యెహోషువ, కాలేబు మాత్రమే కనపడుతున్నారు. వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ అరణ్యంలో ఏమైపోయారంటే చచ్చిపోయారు, అంటే చనిపోయారు. అజాగ్రత్త, ఆజ్ఞ వినలేదు. పొరుగువాడు భార్యని ఆశించొద్దు అంటారంటే పొరుగువాడు భార్యని ఆశించాడు. పొరుగువాడు ఇల్లు ఆశించొద్దంటే పొరుగువాడు ఇల్లు ఆశించాడు. అబద్ధ సాక్ష్యం చెప్పొద్దురా అంటే అబద్ధ సాక్ష్యమే చెప్పారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్నదానికంటే కూడా అంట, చూసిన దానికంటే కూడా చెప్పుకుంటారు చూసారా, అది ఎక్కువ పాపం అంట. అదేందా? అన్నదానికంటే కూడా, చూసిన దానికంటే కూడా చెప్పుకుంటమే. అక్కడ ఏం జరిగిందట, ఇక్కడ ఏం జరిగిందా, అవి మొత్తం కూడా చెప్పుకుంటూ చూడు, అది ఎక్కువ పాపం అయిపోద్దంట. అందుకోసమే ఎప్పుడు కూడా నీ విషయంలో ఎవరి గురించి కూడా అలా చెప్పుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు ఎప్పుడు కూడా చూసు, నువ్వు భద్రత చేసుకో. నీ ఇంట్లో విషయమే కావచ్చు, బయట విషయమే కావచ్చు, ఎక్కడిదైనా సరే శిక్షించేవాడు ఒక ఆయన ఉన్నాడు. శిక్షించేవాడు ఎవరికి అప్పు చెప్పాలంటే దేవునికి అప్పు చెప్పాలి. అందుకోసమే అంటాడు, దేవుని మనుషు వారులారా. అందుకోసం ఇందాక 51వ కీర్తనలో మనం చదివాం, 18వ వచనంలో అంటాడు కదా. అందుకోసం అక్కడ ఒక మాట అంటాడు 18వ వచనంలో,
50వ కీర్తనలో 18వ వచనంలో దేవుని మరచివారులారా దీన్ని యేసించుకునండి, లేని ఎడల మిమ్మల్ని నేను చీల్చివేద్దను, తప్పించేవాడు ఒక్కడును లేకపోయాను. 18 19 50వ కీర్తనలో ఆ? 50వ కీర్తన దేవుని చదువు అక్కడే కంటిన్యూ అయింది. కీడు చేయవాలని నీ నోరు తెరిచి ఉన్నావు, నీ నేలక కపటము పలికించుచున్నది. నువ్వు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెబలు చెబుతున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుతున్నావు. ఇటు పనులు చేసినను నేను మౌననేంటిది, అందుకు కేవలం నీలాంటి వాడిని అనుకుంటున్నావు నువ్వు. నీ కన్నుల ఎదుట నీ సంగతులన్నీ వరుసగా ఉంచి, నువ్వు చేసిన తప్పులన్నీ వరుసగా ఉంచి నిన్ను గద్దించదు. దేవుని మనసు వాళ్ళరా నిన్ను యేసించుకొనుడి, లేని ఎడల మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడొక్కడును లేకపోయాను. ఆమేన్. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను కనపరుస్తాను, వాడిని మార్గాన్ని సిద్ధపరుస్తాను, వాడిని కాపాడుతాను. వాటికి చూసినప్పుడు వాడి సురక్షితంగా జీవిస్తాడు. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు చాలా మందిని ఒకటే గుర్తుంచుకో, దేవుని సన్నిధిలో ఎప్పుడు నువ్వు మార్మోసు పొంది ఉన్నావో, రక్షించబడి ఉన్నావో, దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నావో ఒకటే గుర్తుంచుకో. నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడవపోతే నువ్వు రక్షించబడవు. ఆజ్ఞను ఎప్పుడు తప్పిపోయావో, అజాగ్రత్తగా ఉన్నావో నీ జీవితంలో పోగొట్టుకుంటావు, నువ్వన్నీ పోగొట్టుకుంటావు. అందుకోసమే ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ప్రియమైన మనం ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఏంటంటే యేసు ప్రభు వారు తెలుసు, ఆయనకి అప్పగించబడుతున్నాడు అన్న సంగతి తెలుసు, ఆయనకి కొడతారని 140 దెబ్బలు కొడతారని సంగతి తెలుసు, ఆయనకి ఆ సిలువలో మరణించాలన్న సంగతి ఆయనకి తెలుసు. ఆయన దేవుని కుమారుడు, ఆయన బలి అర్పించబడ్డానికి వచ్చాడు. అయినా మనిషి కుమారుడుగా ఆయన ప్రార్థన చేస్తున్నారు, అతంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులతో చెప్పాడు, మీరు శోధనలో పడకుండా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. చేయమని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే, ఆయన అంత దూరం పోవటంతోనే ఆయన అంత దూరం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, స్తోత్రం 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 అని నిద్రపోవటం మొదలుపెట్టాడు. మళ్ళీ రెండోసారి వచ్చాడు, లేపాడు, లేచి శోధనలో పడకుండా లేచి ప్రార్థన చేయండి అని చెప్పేసి శిష్యుల్ని చెప్పాడు. మళ్ళీ ఆయన పోయి ప్రార్థనలో ఉన్నాడు. వీళ్ళు ఏమైపోయారు, మళ్ళీ నిద్రపోతూనే ఉన్నారు. మళ్ళీ ఆయన వచ్చేటప్పటికల్లా వచ్చాడు, లేచాడు. మళ్ళీ మూడోసారి వచ్చాడు, బాగా ఏమైపోయినాయట, కళ్ళు బాగా రెప్పలు బాగా బరువు అయిపోయినాయి. స్తోత్రం ప్రభు, అయ్యా చేస్తావు అంటే బరువైపోయినాయి. వచ్చింది ఆ యేసు ప్రభు వారు ఒకటే ప్రార్థన, ఎందుకంటే నా తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నేడలు నెరవేరును గాక. గట్టిగా చేద్దామా? అందుకోసం మనం ఒక్కటే గుర్తుంచుకో, కొన్ని దేవుడు శిక్షిస్తాడు. దేవుడు యేసు ప్రభు వారిని లోకానికి 2025 క్రితమే పంపించి ఆయన మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన కొరకు ఆయన ఆ కలవరి శిలువలో మన కొరకు ఆ రక్తంతో సిందించి, మన పాపము నుంచి ఆయన రక్తం సిందించి మన కొరకు ప్రాణం పెట్టి 3వ దినం తిరిగి లేచిన దేవుడు. ఆయన మన సజీవుడిగా ఉండాలని ఆయన చెప్పాడు. ఎప్పుడు కూడా యుగయుగాలు కూడా ప్రభుత్వం మనం ఉండాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొను, ఆయన చిత్తం ఏందో గైకొను. నీ ఎడల ఆయన చిత్తం ఏంటో తెలుసుకో. నువ్వు ఎలాగ ఆయన చిత్తంలో నడిపించబడాలో మనకు ఒకరికొకరు ఆలోచన చేయాలి. అందుకోసమే తప్ప ప్రేమైన దేని బిడ్డ ఒకటే గుర్తుంచుకో, మన జీవితంలో చనిపోయేటప్పుడు తాగుబోతూ చనిపోయాడు, ఇటు తాగి చనిపోయాడురా, ఇటు పోవటం మంచిదంటే. ఒక వ్యభిచారి చనిపోయాడు అనుకోండి, వీడు చనిపోయాడురా, నేను చనిపోయింది మొన్నటిదాకా ఎన్ని కుటుంబాలు కూల్చిందో చనిపోయింది అంటారు. ఒక నీతిమంతుడు చనిపోతే
ఒక నీతిమంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి వాడు చనిపోతే అయ్యో వెంటనే అతను ఇంకా కొన్ని రోజులు ఉన్నా బాగుండేది కదా. నీతిమంతుడు అంటే అందుకోసమే నీతిమంతుడు ఎప్పుడు కూడా మరణానికి తొందరగా అప్పగించడు. కానీ నీతిమంతుడు అందుకోసం నీతిమంతుడు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అంటాడు. హల్లెలూయా. అందుకోసం నీతిమంతుడి యొక్క మరణమును గురించి చాలా రాస్తారు బైబిల్లో. ఎందుకంటే ఈరోజు ఒకటి గుర్తుంచుకోవాలి, మన జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞను ఎవరు వింటారో, ఆజ్ఞను గైకుంటామో ఖచ్చితంగా మనం కాపాడబడతాం. ఈ భూలోకంలో కాపాడబడదుము గాక, అలాగనే కాపాడబడి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే వారం ఉందాం గాక, పరలోకములో కూడా ప్రభుతో కూడా యుగాలు ఉందాం గాక. ఎప్పుడు అజాగ్రత్తగా ఉంటామో మనము ఖచ్చితంగా చనిపోతాం. ఆజ్ఞ ఎప్పుడు మీరుతామో, ఆజ్ఞ అతిక్రమే పాపము కనుక పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం కనుక మనం ఎలా ఉన్నామనేది మనం పరిశీలించుకొని దేవుని చిత్తంలో నడిపించబడదాం. ఈ చిన్న మాటలో దేవుడు దీవించునుగా. ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుడైన నా తండ్రి యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ ఆజ్ఞను గైకొన్నవాడు, నీ ఆజ్ఞను గైకుంటే మేము నా ప్రభు కాపాడబడతాం. నా ప్రభు అజాగ్రత్తగా ఉండి నీ ఆజ్ఞను ఎప్పుడు మీరుతాము. ఆజ్ఞ అతిక్రమే పాపము గనుక పాపం వల్ల వచ్చే జీతం మరణం. ప్రభువా, ఇప్పటికైనా నా తన ఆజ్ఞను మీరి అజాగ్రత్తగా లేకుండా నీ ఆజ్ఞ ప్రకారం అది నడవకుండా ఉంటున్నారు. వారిని గద్దించి హెచ్చరించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు నా తండ్రి, అయా నీ కొందరు చెల్లిస్తున్నాను. ఎక్కడ పడిపోతున్నారు, ఏ స్థితిలో పడిపోతున్నారో వారి జ్ఞాపకం చేసుకొని నా ప్రభు నీ చిత్తములో నడిపించబట్టుకు సహాయం చేయండి. ప్రభు నడకల్లోను, పడకల్లోను, తలంపుల్లోను, ఆలోచనలోను ఎక్కడ పడిపోయిన స్థితిలో ఉంటున్నారో వారిని విడిపించమని ప్రార్థిస్తున్నా. సహోదరి, సహోదరుడా, ఒకరు ఇప్పటికీ నువ్వు దేవుని మాట వింటలేమో, దేవుని మాటను వినట్లేదేమో, దేవుని చిత్తములో నడిపించబట్టలేదేమో. జాగ్రత్త, 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 జాగ్రత్త. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు చూస్తున్నప్పుడు, సామెతలకు చూస్తున్నప్పుడు 19, 16, 13, 13లో ఆయన చెప్పిన ప్రకారముగా నడు. నువ్వు చూస్తున్నప్పుడు నీవు జీవించాలి, నీకు నీవు భద్రత చేసుకో, జాగ్రత్తగా ఉండు. నీ జీవితం విషయంలో నువ్వు చూసి నిర్లక్ష్యంగా ఉండగో. ఆయన ఒక ఆజ్ఞాపించారంటే, అధికారులకు ఆజ్ఞాపించారంటే ఇటు వెళ్ళొద్దు, ఇక్కడ పెట్టద్దు, వాహనాలు ఇక్కడ పెట్టొద్దు అంటే అక్కడ పెట్టకూడదు, ఇటు నడవద్దు అంటే ఇటు నడవకూడదు. జాగ్రత్త. సాతాను నిన్ను చూస్తున్నప్పుడు సురక్షితంగా ఉండకుండా నిన్ను నరకానికి తీసుకెళ్లాలని చూస్తుంది, నిన్ను మరణము చేయాలని చూస్తుంది. అందుకోసం నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞను గైకొని నువ్వు కాపాడబడతావు. నీ ప్రాణము కాపాడబడుద్ది, నిన్ను రక్షిస్తాడు. ఈ లోకంలో దేవుడు నిన్ను కాపాడటానికి అధికారులు కాదు, చూస్తున్నప్పుడు నిన్ను కాపాడటానికి తన దూతల పరలోకము నుండి తన దూతలు వచ్చి నిన్ను కాపాడుతాయి. ప్రభువా, నీకు నీ కృపలు ఎదుగుచున్న సంఘమే కదయ్యా. ప్రతి సంఘాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచ దేశంలో ఉన్న వారందరినీ కూడా నీ ఆజ్ఞలు గైకొని ప్రభు నా తండ్రి బతికేవారుగా ఉండురుగాక, కాపాడబడేవారుగా ఉందురుగాక. ఎవరు నా తండ్రి ఆజ్ఞలు మీరుతున్నారో, నిర్లక్ష్యం చేస్తున్నారో, ప్రభుని అజాగ్రత్తగా ఉంటున్నారో, ప్రభు చచ్చిపోతానని చెబుతున్నావు కనుక వారు కూడా ఇంక నుంచి తెలుసుకొని అజాగ్రత్త కనుకుండా నీ ఆజ్ఞానుసారంగా జీవించేందుకు సహాయం చేయమని, నీ కృపాని సన్నిధిని ప్రసన్న దయచేసి ప్రత్యేకమైన కృపతో నింపమని, ముఖ్యంగా నా ప్రభు నా తండ్రి ఎవరి రోగిగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఏ స్థితిలో పడిపోయినారో జ్ఞాపకం చేసుకొని మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచ దేశములన్నిటి కూడా అయ్యా చదువుకొని విమనస్తులు చదువుకొని వారు ఉన్నారు నాయన, చదువుకొని ఉద్యోగం లేకున్న వారందరికీ ఉద్యోగాలు ఇచ్చి మీరు భయం పొందండి. ఉద్యోగం చేస్తున్నారు, మంచి ప్రమోషన్ దయచేయండి. వ్యవసాయం చేస్తున్న వారికి వారి పంటకు మంచి రేటు వచ్చుటకు సహాయం చేయండి. విస్తారమైన పంట దయచేయండి. అయ్యా నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి అప్పులు బాధల నుంచి, ప్రతి సమస్యల నుంచి విడిపించి మీరు మాయం పొందమని, నీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మన దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. God bless you. చేయమా, ప్రార్థన చేయమా.